గోండు కటీరా చూడటానికి క్రష్డ్ ఐస్ లా ఉంటుంది. ఈ వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కటీరాతో వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 6 పలుకులు కటీరా వేసుకొని వాటర్ పోసుకొని కనీసం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి ఇలా క్రష్డ్ ఐస్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా నానబెట్టుకున్న కటీరాని పక్కన పెట్టుకొని వాటర్ మిలన్ తీసుకోవాలి. మీకు జ్యూస్ ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ మిలన్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి పల్పు అలాగే గింజలు రాకుండా జ్యూస్ను మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్లోకి ముందుగా నానబెట్టుకున్న కటీరాని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే నానబెట్టిన సబ్జాలను కూడా వేసుకొని ఒక 10 ఆకులు పుదీనాని ఇలా చేత్తో క్రష్ చేసుకొని వేసుకోండి. చివరగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని గ్లాసుల్లోకి కూల్గా సర్వ్ చేసుకుంటే కటీరా వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.